చంద్రబాబు ప్రారంభించారనే నెపంతో మీ సేవా కేంద్రాలను మూయించారన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 2 వల్ల ఈ ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు రోడ్డున పట్టారన్నారు. ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదన్నారు. యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయంలోనే ఉద్యోగులకు వేతనాలిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. ప్రస్తుత గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2003వ సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సర్వీసులను ఒకే చోట అందించాలన్నటువంటి ఒక మంచి ధ్యేయంతో ఈ సేవా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఆ ఈ సేవా వ్యవస్థలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 300 సెంటర్లు, 3000 మంది ఉద్యోగులతో 400 సర్వీసులు ప్రజలకు అన్నిత్యం అందిస్తూ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే బైపర్గేషన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి 170 గవర్నమెంట్ అర్బన్ ఈ సేవా కేంద్రాల్లో 607 మంది ఉద్యోగులు నిరంతరాయం ప్రజలకు సర్వీసులు అందిస్తూ ప్రభుత్వానికి ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, అదేవిధంగా 40 కోట్ల రూపాయలు మరొక అదనంగా యూజర్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని అన్ని డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 18 సంవత్సరాల నుంచి ఉద్యోగులు చేస్తున్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యవస్థకి 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థలో మీ సేవా సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి 170 అర్బన్ మీ సేవా కేంద్రాలని కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారనేటువంటి ఒకే ఒక్క కారణంతో మూత వేయించి అందులో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రోడ్డు మీద పడేయడం జరిగింది. గత 19 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఏ ప్రభుత్వం మారినా, ఏ ముఖ్యమంత్రి గారు మారినా కానీ మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు గురి చేయలేదు. ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసినటువంటి మా ఉద్యోగుల్ని ఏ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పాలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డు సచివాలయాలను సాగుగా చూపించి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనేటువంటి ఒకే ఒక కారణంతో గవర్నమెంట్ 170 కేంద్రాన్ని మూసివేసి మా ఉద్యోగులను రోడ్డున పడేయడం జరిగింది. దీనిపై పలుమార్లు మా ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగులుగా అనేక మార్లు ప్రభుత్వానికి, అప్పుడు మంత్రులకి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేసిన కేవలం కంటి తుడుపు చర్యగా ఒక ఫైల్ రన్ చేసి ఆ ఫైల్ ఫైనాన్స్ స్టేజ్కి అప్రూవల్ చేసి జరిగే క్రమంలో అక్కడ సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఉద్యోగులు, వీళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి వైఖరితో మా ఉపాధిని కోల్పోయేటట్టు చేయడం జరిగింది. కాబట్టి ఇదే క్రమంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలిసి మా ఉద్యోగులు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ గవర్నెన్స్ పేరు మీదట నారా చంద్రబాబు నాయుడు గారు 2003లో ఈ సేవా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు సేవలు అనేటువంటివి అందినటువంటి పరిస్థితి ఉంది. 400కు పైగా సేవల్ని నిరంతరం ప్రజలకు అందించడంలో ఈ సేవా ఉద్యోగులకు మంచి పాత్రని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవా కేంద్రాలు కొనసాగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు సచివాలయాలను తీసుకొచ్చి ఈ సేవా వ్యవస్థని పక్కకి నెట్టేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని త్రిశంకు స్వర్గంలో పడేసినట్టయింది. ఇటు వార్డు సచివాలయాల్లోకి తీసుకోలేదు, అట్లాగే వివిధ డిపార్ట్మెంట్లకి కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. రోజు నుంచి ఉద్యోగులు వాళ్ళ యొక్క విజ్ఞప్తిని ఆ వైసీపీ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. ఈ రోజున మేము ఈ సేవా ఉద్యోగులుగా డిమాండ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారిని ఎన్నికల సందర్భంగా వాళ్ళని కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకి సేవ అందించేటువంటి ఈ సేవ విభాగాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని పునరుద్ధరించాలని చెప్పి, అట్లాగే ప్రజలకి మరిన్ని సేవలు అందించేట్టుగా తెలంగాణలో అదనంగా సేవలు కూడా ఇచ్చి ఈ రోజున ఈ సేవా కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా సేవలు ప్రజలకు ఇచ్చేటట్టుగా ఈ వ్యవస్థని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగుల ఉపాధిని కాపాడడంతో పాటు ప్రజల సేవలు మెరుగుపరిచేటువంటి ఈ వ్యవస్థ కొనసాగించేట్టుగా ఉండాలని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాం.